లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం చదువుదాం. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, దేవుండవైన ఆత్మ మా మధ్య ఉండి మమ్మలను నడిపించండి. ఇప్పటి వరకు ఆరాధన కీర్తనలు నీకు మహిమార్థంగా ఉన్నవని నీ నామాన్ని మేము స్తుతిస్తున్నాం. వాక్య ధ్యానంలో నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. నా నోట నా మాటలు కాక నా యందు నీ మాటలుంచి నా నోటిని నీ బోరుగా వాడండి ప్రభువా. నీ ప్రియబిడ్డలు వినుటకు, గ్రహించుటకు, విశ్వసించుటకు, ఫలించుటకు ప్రభు దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియమైన వాళ్ళను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ప్రేమతో వాక్య ధ్యానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చదవబడిన లేఖనాలు మనము ధ్యానం చేసుకోనక ముందు గత వారము ఏం ధ్యానం చేసుకున్నామో ఒకసారి గుర్తు చేసుకున్నాం. మెస్సియా విందు అనే అంశాన్ని గత వారము మనము ధ్యానం చేసుకున్నాం. విందుకు ప్రథమంగా పిలువబడిన వారు నిరాకరించారు. చివరికి అన్యులైన వారు, పాపులైన వారు ఆ విందులో చేర్చబడటము, దేవుడిచ్చిన ఆ పరమ విందుకు వారు పాత్రలు అవటం గురించి గత వారం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం చదవబడిన 2 లేఖనాలు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 11 వచనాలు, లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఈ 2 లేఖనాలను బట్టి పాపుల ఎడల క్రైస్తవుల ప్రవర్తన అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. పాపుల పట్ల క్రైస్తవులమైన మన ప్రవర్తన అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నాం. వాస్తవంగా దేవుని వాక్యం మనతో చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ కూడా పాపము చేసిన వారు. అయినప్పటికీ ఎంతో కొంతమంది నీతిగా ఉండటానికి ప్రయత్నించేవారు ఉన్నారు, నీతిమంతులు అనుకుంటున్న వారు ఉన్నారు. ఒకవేళ మనము అలాగే ఉంటే పాపుల పట్ల మన ప్రవర్తన, పాపము చేసిన వారి పట్ల మన స్పందన ఎలా ఉంటుంది, ఈ దినం మనం దాన్ని గ్రహించి ధ్యానం చేసుకోవాలి. లూకా సువార్తలో ఎక్కువసార్లు లూకా సువార్తికుడు విందు భోజనం, ప్రభువుని కొంతమంది భోజనానికి ఆహ్వానించిన సందర్భాలు, ప్రభు కొంతమంది గృహాలకు వెళ్ళి భోజనం చేసినట్టుగా, వారిలో పరిసయ్యుల గృహాలకు, లేవీల గృహాలకు, పాపుల గృహాలకు ప్రభు వెళ్ళి భోజనం చేసినట్లుగా చాలాసార్లు లూకా సువార్తికుడు నమోదు చేశాడు. ఎందుకు లూకా సువార్తికుడు ఇలాగున చేయవలసి వచ్చింది, రాయవలసి వచ్చిందంటే, ఆ విందు భోజనాల దగ్గరే, ఒకరు భోజనానికి ఆహ్వానించిన దగ్గరనే యేసు ప్రభు వారు ఆ పిలిచిన ఇంటి వారికిని, అక్కడ పిలువబడినటువంటి వారికిని, అలాగే పాపులైనటువంటి వారి విషయమై ప్రభు స్పందిస్తూ ఆయన ఎలాగూ బోధించాడు, హెచ్చరించాడు. వారి ప్రవర్తన తీరును బట్టి పాపుల ఎడల ఈ పరిసయ్యులు చూపుతున్న ప్రవర్తనను బట్టి ఆయన వారిని ఎలా ఖండించాడో చెప్పుటమే లూకా సువార్తికుడి యొక్క మూలమైన అర్థం. నేను జ్ఞాపకం చేస్తాను, అంటే అన్నిటిని చదవ వీలు లేదు, రెఫరెన్స్ మీకు తెలియజేస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయము 27 నుంచి 32 వచనాల వరకు భాగంలో యేసు ప్రభు వారు లేవి అనే వారి ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు పరిసయ్యులందరూ అనుకోవటం ప్రారంభం చేశారు. ఏమనుకుంటున్నారు అని అంటే, ఈయనేంటి పాపి అయినటువంటి వాని ఇంటికి వెళ్ళాడు,
అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నాడని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సనుక్కొనటం ప్రారంభం చేశారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటే, నేను పాపులనే పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలవను. అక్కడ భోజనానికి వెళ్ళినప్పుడు ప్రభు వారికి ఇచ్చిన సందేశము, నేను నీతిమంతులను పిలవరాలేదు అనే ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇదే లూకాసు వార్త 7వ అధ్యాయము 36 వచనం నుంచి 50 వచనం వరకు యేసు ప్రభు వారు ఒక పరిసయ్యుడైన సీమోను ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ పాపాత్మురాలనే స్త్రీ ప్రభువుని మరి దర్శించి ఆయన పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడుతూ కన్నీరు కార్చి ఆమె ఏడుస్తున్నప్పుడు చాలామంది ఇది యవతియో ఎటువంటిదో అనుకుంటున్నప్పుడు, ఈయన ప్రవక్తయో కాడు అనుకుంటున్నప్పుడు ప్రభువు అక్కడ ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయని చెబుతూ ఆ పరిసయ్యుడు ప్రభు వచ్చిన దగ్గర నుంచి ఏమీ చేయలేదని అతను జ్ఞాపకం చేశాడు. అది 2వ సందర్భం. 3వ సందర్భం ఇదే లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వచనాల్లో ఇది ప్రత్యక్షంగా ప్రభు భోజనానికి వెళ్ళాడని రాయలేదు, కానీ పరోక్షంగా తెలియజేస్తున్న అంశం మాత్రం యేసు ప్రభు వారు మార్తా మరియల ఇంటికి భోజనానికి వెళ్ళినట్లుగా అక్కడ ఒకదానికి ప్రాముఖ్యతను ప్రభు ఇస్తున్నట్లు, ఉత్తమమైన దానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా రాయబడింది. ఇదే లూకాసు వార్త 11వ అధ్యాయము 37 నుంచి 41 వచనం వరకు ఒక పరిసయ్యుడు యేసు ప్రభుని భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచి ఆయన స్నానం చేయలేదని ఆయన గురించి ఆశ్చర్యపడటం ప్రారంభం చేసి, యేసు ప్రభువుని పిలిచాడు భోజనానికి, కానీ యేసు ప్రభు స్నానం చేయలేదు అని యేసు ప్రభుని అబ్జర్వ్ చేస్తూ ఆయన విషయమై ఆలోచించడం, ఆశ్చర్యపడటం ప్రారంభం చేశాడు. చూడండి లూకాసు వార్త 11వ అధ్యాయము 37 నుంచి మనం చదువుతాం. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనమును చేయమని ఆయన పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చెయ్యలేదని ఆ పరిసయ్యులు చూచి, అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు గిన్నెకు వెలుపట కడుగుదురు కానీ మీ అంతరంగం దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉంది. ఇది భోజనం దగ్గర ప్రభు వారికి ఇస్తున్న సందేశాలు, వారికి ఇస్తున్న పాఠాలు. భోజనం దగ్గర వారు ఎలాగో ప్రభు విషయమై, పాపుల విషయమై, లేకపోతే అనేకులైన మరి స్త్రీల విషయమై, పరిసయ్యులు సద్దుకాయలు వారు ఎలా ప్రవర్తిస్తున్నారో వారిని బట్టి ప్రభు విందుశాలలో, భోజనశాలలో వారికి తగినటువంటి బుద్ధిని చెబుతూ ఆయన చెప్తున్నటువంటి మాటను మనం చూస్తాం. ఇదే లూకాసు వార్త 14వ అధ్యాయం 1 నుంచి 24 వచనాల వరకు యేసు ప్రభుని ఒకరు అధికారులు, పరిసయ్యులైన ఒక అధికారి ప్రభుని ఇంటికి పిలిచినట్లుగా అక్కడ జలోదర రోగం గల వారిని బాగు చేసినప్పుడు వారి స్పందన ప్రభు వారిని అడుగుతున్నట్లుగా, దానిని బట్టి ప్రభు వారికి పాఠము నేర్పుతూ బేదల పట్ల, లేకపోతే కుంటివారి పట్ల, గుడ్డివారి పట్ల, నీచంగా సమాజంలో పిలువబడుతున్నారు వారి పట్ల ఎలాగో ప్రవర్తించాలో, భోజన విషయాలు వారిని ఎలాగున ఇన్వైట్ చేయాలో చెబుతూ ఆ పరిసయ్యులకు ఇక్కడ పాఠం నేర్పాడు. గత వారం అది మనం ధ్యానం చేశాం. భోజన పంక్తి అనే అంశాలు, ఎవరు పిలువబడుతున్నారనే అంశాలు ధ్యానం చేశాం. ఇదే లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వచనాలు ప్రత్యక్షంగా యేసు ప్రభు వారు భోజనం అనే అంశం మాట్లాడతలేదు, కానీ పరోక్షంగా ఒక ఉపమానం, ధనవంతుడు బేదలాజరు యొక్క ఉపమానం చెబుతూ, బేదలాజరు ధనవంతుడింట వాకిట పడి ఉన్నాడు, ధనవంతుడైతే విందు చేస్తూ సంతోషిస్తూ ఆనందిస్తున్నాడని చెప్పి ఇద్దరు చనిపోయారు. కానీ ఒకరు పరలోకానికి అబ్రహాము రొమ్మునకును, ఒకరు పాతాళానికి వెళ్ళారని జ్ఞాపకం చేశారు. ఇదే లూకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో ఇది కూడా మరి పరోక్షంగానే మనకు కనబడుతూ ఉంటుంది. జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్ళినట్లుగా అక్కడ యేసు ప్రభు వారు జక్కయ్య ఇంట్లో బస చేయుచున్నాడని మీరు చూడండి. 7వ వచనము, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చెయ్య వెళ్ళేనని. యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటికి బస చేయటానికి వెళ్ళాడు. జక్కయ్య ఇంట్లోకి వెళ్తున్నాడు కాబట్టి ఆ జక్కయ్య పాపి, జక్కయ్య ద్రోహి అని, అన్యాయస్తుడని భావించి
జక్కయ్య ఇంటికి వెళ్ళిన ప్రభు విషయమై సనుక్కుంటున్నప్పుడు ప్రభు చెప్పిన మాట, నశించిన దానిని వేదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఇవన్నీ లోకాసు వార్తలోనే ఎక్కువ నమోదు చేయబడ్డాయి. ఏవి? విందు గురించి, భోజనాల గురించి, ఎవరెవరు ప్రభుని ఇంటికి పిలిచారో ఆ ఇంటిలో ప్రభు ఎవరికి ఏ హెచ్చరికలు, ఏ విధమైన ఖండించడాలు చేశాడో లోకాసు సువార్తికుడు అన్ని రాసుకుంటూ వచ్చాడు. ఈ అన్నిటిలో మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతి భోజన సందర్భంలో ప్రభు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది ముఖ్యం. ప్రభు ఎవరిని ముఖ్యంగా భావిస్తున్నాడు, ప్రభు ఎవరి స్థితిని హెచ్చిస్తున్నాడు అనేది చాలా ప్రాధాన్యమే. దాన్ని తెలుసుకోవాలంటే మొదట యూదుల ప్రార్థన ఏంటో కొంచెం తెలుసుకోవాలి. ప్రతి యూదా పురుషుడు చేసే ప్రార్థన, దేవా నన్ను పాపిగాను, నన్ను సుంకరిగాను, నన్ను స్త్రీగాను పుట్టించనందుకు నీకు స్తోత్రములని ప్రతి యూదుడు ప్రార్థన చేస్తాడు. ఎవరిగా పుట్టించినందుకంటే? స్త్రీగా, పాపిగా లేనందుకు, సుంకరిగా లేనందుకు, అలాగ పుట్టనందుకు నా జీవితం ధన్యమైంది, అందుకు గాను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఆ పాపులైనటువంటి వారిని, సుంకర్లైన వారిని, స్త్రీలను ఈ పరిసయ్యులు, సద్దుకాయలు వేరు చేస్తూ, చిన్నచూపు చూస్తూ, వారిని ఏ భోజనాలకి, ఏ విందులకి, ఏ సమాజ ఫంక్షన్లకి రానివ్వనప్పుడు ప్రభు వారి విషయమై శ్రద్ధ వహించి, వారి విషయమై బాధ్యత వహించి వారి పట్ల ప్రభు నిలబడి మాట్లాడుతున్నాడు. అదే ఈ లూకాసు వార్త 15వ అధ్యాయం యొక్క 3 రకాల ఉపమానాల సారాంశము మనం గ్రహిస్తాం. దానిని బట్టి ప్రాముఖ్యంగా 4 విషయాలు నేను మీ మధ్య ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిది, ఇంపార్టెన్స్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్. ఈ యేసుక్రీస్తు ప్రభు వారితో విందు చేసే ఆ గుర్తింపు ఎవరికి ఉంది అని అంటే, పరిశీలమైన మాకే ఉంది, సద్దుకాయలమైన మాకే ఉంది, శాస్త్రులమైన మాకే ఉంది. యేసు ప్రభు వారు ఒకవేళ భోజనం చేసే అర్హత ఎవరికి ఉంది అని అంటే మాకే ఉంది. ఒకవేళ మాతో భోజనం చేసే అర్హత ఎవరికి ఉందంటే యేసు ప్రభు వారికే ఉంది. కానీ ఈ సుంకర్లు, పాపులైన వారు ఎవరు కూడా ఈ అర్హత లేదు, గుర్తింపు లేదని అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పి ఆ గుర్తింపు ఎవరికో జ్ఞాపకం చేస్తున్నారు. 99 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను విడిచి కాపరి వేటి కోసం వెళ్తున్నాడు అంటే గుర్తింపు దేనికి వచ్చింది? ఒక్క గొర్రెకి వచ్చింది. అంటే 99ని విస్మరించాడా? విస్మరించినట్టు కాదు. ప్రభు దృష్టి, ప్రభు ధ్యాస, ప్రభు వెతుకుతున్నది, ప్రభు చూస్తుంది, ప్రభు కనుగొంటుందల్లా ఆ ఒక్క గొర్రె. ఎవరి గొర్రె? మానవుల్లోనే తప్పిపోయిన వారు చాలామంది ఉన్నారు. పాపంలో పడి చెడిపోయినటువంటి వారు, ఏదో బలహీనతలతోనో, ఏదో మానవ సంబంధమైన శరీర కోరికలతోనో, బాహ్యపరమైన ఇచ్ఛలతోనూ నానా రకంగా పడిపోయినటువంటి వారు, తప్పిపోయిన వారు, తిరిగి రానటువంటి వారి విషయమై అలాంటి వారిని ప్రభు గుర్తిస్తున్నాడు. అలాంటి వారి విషయమై ప్రభు శ్రద్ధ వహిస్తున్నాడు. మీరు చూడండి, యేసు ప్రభు వారితో ఎవరెవరు భోజనానికి కూర్చుంటున్నారో రాయబడుతుంది. లూకాసు వార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. పరిసయ్యులు, శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడు అని వారు సనుక్కోవటం ప్రారంభించారు. ప్రభు గుర్తిస్తున్నాడు. ఎవరిని గుర్తిస్తున్నాడంటే కేవలము ఈ పాపులైన వారిని, సుంకర్లైన వారిని, సమాజము వెలివేసినటువంటి వారిని, సమాజ వెలుపట ఉండినటువంటి వారిని ప్రభు గుర్తిస్తున్నాడు. మనం గుర్తించేదేమో తెల్ల షర్టు, తెల్ల ప్యాంట్ వేసుకుంటే చాలు, వాళ్ళ గుర్తింపు వచ్చేస్తుంది. ఉన్నతంగా డబ్బు, ఉద్యోగం, బాగా మంచి అధికారం ఉన్న వారిని మనం గుర్తిస్తూ ఉంటాం. కానీ ప్రభు ఈ లోకానికి వచ్చి గుర్తిస్తున్నటువంటి వారు, ఆయన వారిని గుర్తిస్తూ పిలుస్తున్నాడు. వారు ఎవరనగా తప్పిపోయినటువంటి వారు. చూడండి, పోతే పోని అని మనం అంటాం, నాశనం అయితే నాశనం కాని అని మనం అంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, తప్పిపోయిన గొర్రె ప్రాముఖ్యతను గుర్తించి దానిని వెతికి దానిని తోలుకొని వచ్చి దాని విషయమే ప్రభు సంతోషిస్తానని జ్ఞాపకం చేస్తాడు.
అందుకే లూకాసు సువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇదే లూకాసు సువార్త 5:32 నేను పాపులనే పిలువ వచ్చిదని కానీ నీతిమంతులను. సో ప్రభు ఎవరిని గుర్తిస్తున్నాడు? ప్రభు ఎవరి పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు? ప్రభు ఎవరి పట్ల బాధ్యత వహిస్తున్నాడు? అనుకుంటున్న పరిశీలన పట్ల కాదు, లోపలికి అంతరంగం అంతా దోపుతోను చెడుతోను నిండి ఉన్నటువంటి వారి విషయమే కాదు, బాహ్యంగా గిన్నెను వెలుపట కడిగి ప్లేటును బయటికి బాగా శుభ్రంగా కడిగినటువంటి అటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి వారి విషయం కాదు. కానీ అన్ని విషయాల్లో లోకము ద్వేషించినటువంటి వారిని ప్రభు గుర్తిస్తున్నాడు. ఆయన మధ్యాహ్న వేళ సుకారాను గ్రామంలో సమరయులు ప్రాంతమందు యాకోబు బావి వద్ద కూర్చున్నాడు. ఎవరిని గుర్తించడానికి? ఎవరిని? ఆయన వెళ్ళింది దేనికి? అసలు ఆయన వెళ్ళిందే ఆమె కోసం. పోనీ ఆయన ఎరుకో నుండి అటువైపుగా ఎందుకు వెళుతున్నాడు? చెట్టు పైన ఎవరున్నారు? ఎవరిని గుర్తించడానికి? జక్కయ్య. యేసు ప్రభు పరిసేయుడని సీమోని ఇంటికి వెళ్ళటానికి కారణం ఏంది? అక్కడికి ఒక స్త్రీ వచ్చి ప్రభు యొద్ద పాదాలు పట్టుకొని ఆమె కన్నీరు కార్చి క్షమాపణ అడగబోతుంది. అందుకని ప్రభు అతని ఇంటికి రావాల్సి వచ్చింది. అంతమంది సభలో అంతమంది పెద్దలు, ప్రధాన యాజకులు లేకపోతే పరిసేయులు, శాస్త్రులు, సద్దుకలు పెద్దలందరూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఆమె గుర్తించబడింది. అందరూ ఆమెని నీచిపరుస్తున్నప్పుడు ప్రభు ఆమెను గుర్తించారు. ఎవరు ఆమె? పాపాత్మురాలైన స్త్రీ. చూడండి, ప్రభు ఎవరిని గుర్తిస్తున్నాడు? ఎవరిని వెతుకుతున్నాడు? ఎవరిని కనుగొంటున్నాడు? ఎవరికి ప్రభు ప్రాధాన్యత ఇస్తున్నాడు? గొర్రె ఎప్పుడు కూడా తప్పిపోతే, గొర్రె తప్పిపోయిందని తెలుసు కానీ గొర్రెకు తిరిగి రావటం మాత్రము తెలియదు. అందుకనే తిరిగి రానటువంటి దానికి, రావటం తెలియని దానికి, ఎలా రావాలో మార్గం తెలియని దానికి, జ్ఞానం లేని దానికి, తెలివి లేని దానికై ప్రభువు వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. పేతురు రాసిన పత్రికలో కూడా ప్రభు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను చూపును అని 5-6 వచనాల్లో జ్ఞాపకం చేస్తాడు. చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5-6 వచనం. మీరు పెద్దలకు లోబడి ఉండండి, ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు. సో ప్రభు దృష్టి ఎవరి మీద ఉంటుందో చూడండి. ప్రభు దృష్టి ఎవరి మీద పెడుతున్నాడో చూడండి. 113వ సంకీర్తనలో కూడా కీర్తనగాడు చాలా చక్కగా రాస్తాడు. ఆయన పెంట కుప్పల మీద నుంచి బీదలను పైకెత్తు. మరియమ్మ గీతంలో కూడా అదిగో దేవుడు సింహాసనం మీద నుంచి బలవంతులను పడద్రోసి దీనులను సింహాసనాలు ఎక్కించును. సో ఆయన రాజ్యంలో ఎవరికి గుర్తింపు దక్కుతుంది అని అంటే దీనులైనటువంటి వారికి, తగ్గించుకున్న వారికి, వినయ మనస్కులైన వారికి, పాపులైన వారికి, సమాజంలో నీచంగా ఎంచబడినటువంటి వారికి దేవుని రాజ్యంలో గుర్తింపు దక్కుతుంది. అంటే ఏంటి పాస్టర్ గారు, మమ్మల్ని అలాగ ఉండమంటారా? అలాగ ఉండమని కాదు, మనం వారికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. మనము ప్రభు వారికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. మనమైతే విశ్వాసులంగా ఉన్నాము. వారి పట్ల మన బాధ్యత ఉందని జ్ఞాపకం చేస్తాం. వారి పట్ల మనము శ్రద్ధ వహించి, ఎదుగో తప్పిపోయినటువంటి వాడికి తిరిగి రావటం రాదు కాబట్టి ఒక విశ్వాసిగా, ఒక నీతిమంతురాలుగా, దేవుని సంఘ సేవలో దేవుని సేవిస్తున్నటువంటి ఒక నిజమైన విశ్వాసిగా నీవు వారి పట్ల బాధ్యత వహించి వారిని గుర్తించి తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది. ఆడు పాపం చేస్తాడని కాదంతే ఆడి జీవితాన్ని వదిలేద్దాం. ప్రభు ఎవరిని గుర్తించాడో వారిని కూడా మన జీవితాలు గుర్తించి వారికి తగినటువంటి విలువనిచ్చి వారిని తీసుకుని, నువ్వు పాపి 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 అంటే వాడు పాపిగానే ఉంటాడు. దొంగ అంటే దొంగతనం లేని వాడు కూడా దొంగతనం నేర్చుకుంటాడు. కానీ నీవు మారగలుగుతావని వాడిని చెయ్యి పట్టుకొని తీసుకొచ్చి చూడండి. వాని బలహీనతను ఎంచక లెక్కబెట్టక వాడికి తీర్పు తీర్చగా వాడిని చేయి పట్టుకొని, అయ్యా నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు లోపలికి రా, నువ్వు మనతో పాటు ఉండేవాడివే, మేము నీకు సహాయం చేస్తాము, నువ్వు వదిలిపెట్టదగినటువంటి నీకు సపోర్ట్ చేస్తామని చెప్పగలిగితే
నిజంగా దేవుని రాజ్యంలో ఏది ప్రాధాన్యమైందో దానిని మనం నెరవేర్చిన వారం అవుతాం. కాబట్టి ప్రభు వారిని గుర్తిస్తున్నాడు, మనం వారిని నీచిపరుస్తున్నామని జ్ఞాపకం చేస్తాం. ప్రభు విందులో వాళ్ళే ఉన్నారు, కానీ ప్రభు విందులో మనము లేమని జ్ఞాపకం చేస్తాం. రెండవది, ఈ పాపుల పట్ల మన ప్రవర్తన ఎలాగుండాలి అనేది చాలా ప్రాముఖ్యం. వారి పట్ల మన బాధ్యత ఏంటి? ఒకటి, ప్రభు ఎవరిని గుర్తిస్తున్నాడని ధ్యానం చేస్తాం. రెండోది, వారి పట్ల మన బాధ్యత ఏంటి? ఈ బాధ్యత చాలా ప్రాముఖ్యంగా, ప్రాధాన్యంగా కనిపిస్తుంది ఈ తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్నటువంటి నాణ్యం అనేటువంటి అంశంలో. పూర్వకాలం మందు సమూయేలు మరి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు అతని దగ్గరికి వచ్చి, అయ్యా మేమందరం పాపం చేసాము, చెడుతనం చేసాము, చాలా కీడు చేసాము, మరి నీవు మా నిమిత్తమై దేవుని దగ్గర ప్రార్థన చేయమన్నప్పుడు సమూయేలు ఒక మాట అన్నాడు, మీ నిమిత్తమై ప్రార్థన నేను చెయ్యని ఎడల నేను పాపము చేసిన వాడనవుతాను. పాపంలో పడిపోయిన వారి పట్ల, లేకపోతే దోషంలో పడిపోయిన వారి పట్ల, కీడులోను చెడులోను పడిపోయిన వారి పట్ల బాధ్యత వహించి ప్రార్థన చేయకపోయినా కూడా నేను పాపం చేసిన వాడనవుతాను. సో మన బాధ్యత అర్థమవుతుందా? తప్పిపోయాడు, వారి పట్ల మన బాధ్యత ఏంటి? ఒక స్త్రీ నాణ్యం పోగొట్టుకుంది, ఆమె ఆ నాణ్యం పట్ల బాధ్యత ఏంటి? కాపరికి గొర్రె పట్ల బాధ్యత ఏంటి అని అంటే, మనము వారి పట్ల వహించాల్సిన బాధ్యత, ఆ తప్పిపోయినటువంటి వారి విషయమై మనము తప్పకుండా ప్రార్థించాల్సిన అవసరం ఉంది, చేయి పట్టుకోవాల్సిన అవసరం ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడను, మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానినప్పుడు నేను తప్పకుండా యెహోవాకు విరోధంగా పాపము చేసిన వాడనవుదును. అది నాకు దూరమగును గాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గాన్ని నీకు బోధిస్తాను. సో ఆ పాపులైనటువంటి వారి పట్ల మన బాధ్యత ఏంటి అంటే, వారి కోసం ప్రార్థించాలి, వారికి బోధించాలి, వారికి విలువలు చెప్పాలి, ఆ పాపంలో పోతే కలిగే నష్టాన్ని చెప్పాలి, దాని ప్రమాదం చెప్పగలగాలి. ఇవేమి చెప్పకుండా నువ్వు పాపి నువ్వు ద్రోహం చేసామంటుంటే వారికి ఎవరు చేయుతేస్తారు? మత్తయి సువార్తకు చెబుతాను, నీ సహోదరుడు తప్పు చేస్తే పోయి వానిని ఏం చేయాలంట? గద్దించండి. ఒకవేళ వాడు వెనకపోతే 2-3 సాక్షులు ఎదుట వాడిని గద్దించండి, సంఘం ఎదుటికి పిలిపించి వానికి చెప్పండి, విలువలు చెప్పండి, వారికి బోధించండి, పద్ధతులు చెప్పండి, ఇది కరెక్ట్ కాదని వానికి చెప్పండి. అప్పటికి వాడు వినని ఎడల వాడిని విడిచిపెట్టండి, వాడి కొరకు ప్రార్థన మాత్రము. ఇది కదా మన బాధ్యత. మన కుటుంబాల్లో కూడా ఇవన్నీ మనం చూస్తుంటాం. ఎవరినొకరిని పట్టుకుని నువ్వు పాపి అంటుంటే నీ సహాయం వాడికి ఎక్కడ దొరుకుతుంది? నువ్వు ఏం సహాయం చేయగలుగుతున్నావు వానికి? ఉంటారు, మన మధ్య ఉన్నారు, మన కుటుంబాల్లో ఉన్నారు, ఈ పాపము చేసేటువంటి వారు మన మధ్య ఉన్నారు. కుటుంబంలో 3 దేవుని ఆరాధించడానికి వచ్చిన సాతాను ఎవరొకరు పట్టుకుంటారు ఇంట్లో. ఆ ఒక్కరి విషయమై నీ బాధ్యత ఏంటి? పోనీ నీ కుటుంబాల్లో, నీ అన్నదమ్ముల కుటుంబాల్లో, నీ రక్త సంబంధికుల కుటుంబాలు ఎవరొకరు ఉన్నారు, అలాంటి వారి పట్ల నీ బాధ్యత ఏంటి? ఒకవేళ వారి కోసం ప్రార్థన చేయటం నువ్వు మానేవా, నువ్వు కూడా పాపం చేసినట్టే లెక్క. ఒకవేళ వారికి బోధించడం కూడా నువ్వు మానేవా, నువ్వు పాపం చేసినట్టే లెక్క. నీ మట్టుకు నువ్వు క్షేమంగా చూసుకొని, నీ మట్టుకు నువ్వు విశ్వాసంగా ఉండి, నీ మట్టుకు నేను భద్రంగా ఉన్నానంటే కుదరదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నీవు వారి కోసం ప్రార్థించని ఎడల నీవు కూడా పాపము. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులందరూ బంగారు దూడను చేసుకుని బాగా విగ్రహారాధన చేసి తమకున్నటువంటి వాటి ఎదుట తీసుకొచ్చి ఆరాధిస్తున్నప్పుడు ఇశ్రాయేలు పాపపు తీవ్రం బాగా పెరిగినప్పుడు దేవుని కోపం వారి మీదకి రగులుకున్నట్టు మనం చూస్తాం. 32వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చదువుకున్నప్పుడు ఇక్కడ మోషే వారి కోసం ప్రభుత్వం మాట్లాడుతున్న మాట ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు యెహోవా
ఎవడు నా ఎదుట పాపం చేసెను, 32 పై వచ్చిన, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన గ్రంథంలోని నా పేరు కూడా ఏమంటున్నాడు? ఒకవేళ ఈ పాపము వాళ్ళ మీద నుంచి పరిహరించకపోతే నా పేరు కూడా గ్రంథంలో నుంచి అంటే ఏమంటున్నాడు? మోసే, ప్రభువా వాళ్ళందరూ పాపం చేసి నేను ఒక్కనే పాపం చేయలేదు, దయచేసి నన్ను మాత్రం నీ గ్రంథ పేర్లు మాత్రం ఉంచు, నేను మాత్రం నీ రాజ్యంలో ఉండేటట్టు చెయ్యి, నేను మాత్రమే నీ రాజ్యంలో ప్రవేశించాలి, నేను ఒక్కడనే నీతిమంతుడని మోసే చెప్పట్లేదు. ఇక్కడ మోసే ఏం చెబుతున్నాడు? ప్రభువా ఇదిగో ఒకవేళ వాళ్ళ పాపము పరిహరించకపోతే నా పేరు కూడా గ్రంథములో నుంచి. పాపము చేసిన వారి పట్ల ఒక నాయకుడిగా, ఒక మోసే, ఒక సాత్వికుడుగా, అతను విశ్వాసిగా అతని బాధ్యత చూడండి. ఎందుకంటే వారిని తీసుకొచ్చింది ఎవరు? మోసేనే కదా. ఎదిగో దేవుణ్ణి వారు చూడలేదు, దేవుడితో వారు మాట్లాడలేదు, దేవుణ్ణి వారి ముఖాముఖికి ఏనాడు కలుసుకోలేదు. యెహోవా దేవుడి పేరు చెప్పారు, మోసే వచ్చి మోసే మాటను నమ్మారు ఇశ్రాయేలు అందరూ. ఆ మాట నమ్మి ఐగుప్తు దాటి వచ్చారు. ఐగుప్తు దాటి వచ్చి ఏదో తెలియక పాపం చేసినటువంటి వారు, లేకపోతే అవివేకంలో పాపం చేసినటువంటి వారు నశించిపోతుంటే మోసే చూడలేక, ప్రభువా నీవే కదా వీరిని రప్పించింది, నీవే వీరిని నాశనం చేయదువా అని మోసే ప్రభువుకి విజ్ఞప్తి చేసుకోండి. ఇది కదా మనం చేయాల్సి. ఇది మనం విడిచిపెట్టి వారి కోసం ప్రార్థన చేయటం మానేసి, వారికి బోధించడం మానేసి, వారి పట్ల శ్రద్ధగా మరి వారిని చేయి పట్టుకొని నడిపించడం మానేసి నిద్ర లేచిన దగ్గర నుంచి నువ్వు పాపివి, నువ్వు దొంగవి, నువ్వు అది ఇది అని వారిని మాట్లాడుతుంటే ప్రియులారా, మరి వారిని ఎవరు ఆదరించేవారు? వారికి చేయి తెచ్చేవారు ఎవరు? వారిని పట్టి తీసుకొచ్చేవారు ఎవరు? అందుకనే మానవులు ఈ బాధ్యతను విస్మరించారు కాబట్టి, మానవుని ఫెయిల్యూర్ తప్పకుండా ఇక్కడ కనబడుతుంది కాబట్టి దేవుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే తప్పిపోయిన గొర్రె కోసము వెళ్ళవలసి వచ్చింది. పోగొట్టుకున్న నాణ్యము ఒక స్త్రీ ఎంత వెతుకుతుందో ఆయన మన జీవితాలను అంతగా వెతికి పట్టాడు. నీవు పాపివని ఆయన నీకేనాడు చెప్పలేదు, కానీ లోకం నిన్ను పాపి అని మాత్రం మాట్లాడింది. సమరయ స్త్రీని ప్రభు ఏనాడని నువ్వు పాపివి అని మాట్లాడినట్టు మీరు ఆ లేఖనాలు చదవండి. ప్రభు చెప్పాడు సమరయ స్త్రీతో. పోనీ జక్కయ్యను నువ్వు పాపివని ప్రభు మాట్లాడలేదు. జక్కయ్య తనంతట తాను పాపినని ఒప్పుకున్నాడు. సమరయ స్త్రీ తనంతట తాను పాపం చేశానని ఒప్పుకుంది. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని నువ్వు వ్యభిచారం చేసావని ప్రభు అనలేదు, తనంతట తాను పాపం ఒప్పుకుంది. ప్రభు వారికి చేయుతో మాత్రం ఇచ్చాడు, వారిని బలపరిచాడు, కానీ వారి పాపాన్ని ప్రభు దృష్టించి మాట్లాడలేదు, వారిని కించపరచలేదు. క్రైస్తవులంగా మన బాధ్యత ఏంటి? మన కుటుంబంలో, మన రక్త సంబంధికుల్లో, మన సమాజంలో ఉంటున్నటువంటి పాపుల పట్ల మన బాధ్యత. ఈనాడు క్రైస్తవులు భలే తయారయ్యారు, మామూలు తయారవ్వలేదు. ఎట్లా తయారయ్యారంటే, మేము మాత్రం పరలోకానికి వెళ్ళిపోతాం, మా సంఘం మాత్రం పరలోకానికి వెళ్ళిపోతాం అంటే మిగిలిన వాడు ఏమవ్వాలి? మిగిలిన వాడు. అలాగైతే నువ్వు బహుగా పాపం చేసిన వ్యక్తి అవుతావు. గుర్తుపెట్టుకో. నువ్వు అలా భావించి ఉంటే, అలాగ అనుకుని ఉంటే, నశించే ఆత్మ పట్ల నువ్వు శ్రద్ధ వహించకపోతే తప్పకుండా పాపుల లిస్టులో నువ్వు తప్పకుండా ఉంటావు. కనుక పాపుల పట్ల బాధ్యత వహించమని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే తప్పిపోయిన కుమారుడు అనే సంఘటన చెప్తూ, ఇంటిలో ఉన్న పెద్ద కుమారుడు పట్ల తండ్రి శ్రద్ధ పెట్టడం కంటే తప్పిపోయిన కుమారుడి మీద అతను వచ్చినప్పుడు అతని వస్త్రాన్ని చూడలేదు, అతని మురికి దేహాన్ని చూడలేదు, అతను ఎలా ఉన్నాడో చూడలేదు. తండ్రి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, అతని లోపలికి తీసుకెళ్ళమని చెప్పాడు. సో ఈ బాధ్యత మనకు ఉంది. నేను ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. బరువు మోస్తున్న గాడిద, బరువు మోయకుండా ఉన్న గాడిద, బరువు మోస్తూ వెళుతున్న గాడిదను చూసి ఖాళీగా ఉన్న గాడిద ఎగతాళి చేయదగునా? దీని మీద ఏదో ఒక రోజు బరువు వేయరా? ఎసరేరా? మరి అప్పుడేదేమవుతుంది? నేను పాపే, నీవు పాపివే. నేను పాపినై ఉండి నేను బహిర్గతంగా పాపం చేయకపోవచ్చు,
నా బాహ్య శరీర రీతిగా పాపం చేయకపోవచ్చు, అంతరంగం అంతా కపటం పెట్టుకున్న తర్వాత నేను అంతరంగ పాపినై ఉన్నప్పుడు బహిర్గతంగా నేను నీతిమంతుడు కనబడి ఉండొచ్చాము. కానీ ఒకనాడు నేను బహిర్గతంగా ఈ అంతరంగ పాపం బహిర్గతమైనప్పుడు ఆనాడు నేను గాడిదను అవుతాను, బరువు మోసే గాడిదను అవుతాను. అందుకని ఏ భేదం లేదు, అందరము పాపము చేసిన. మనకంటే ఎక్కువ బలహీనులు ఉంటారు, వారి పట్ల మనం బాధ్యత వహించమని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. మూడవది ఈ ఉపమానాలు. నేను ఉపమానాన్ని వివరంగా అంటే ఒక్కొక్క వచనాన్ని వివరంగా చెప్పట్లేదు, కానీ ఆ ఉపమానాలు ప్రాముఖ్య సారాంశాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. యేసు ప్రభు వారు తప్పిపోయిన గొర్రెను గురించి చెబుతూ, పోగొట్టుకున్న నాణ్యం గురించి చెబుతున్నప్పుడు అక్కడ ప్రభు మాట్లాడినటువంటి మాట, పశ్చాత్తాపం లేని మారు మనసు లేని 99 గొర్రెల కంటే మారు మనసు కలిగిన ఒక్క పాపి విషయమై కలిగే సంతోషం. అనగా ప్రభు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? పశ్చాత్తాపడే వారి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు పశ్చాత్తాపడతారు? మీరు లోకాసు వార్త 14వ అధ్యాయము చివరి వచనం చూడండి. అక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట, చెవి గలవాడు వినును గాక. అదే 15వ అధ్యాయము 2వ వచనంలో కూడా అక్కడ ప్రభు ఒక మాటను జ్ఞాపకం చేశాడు. చూడండి, మొదటి వచనమే. ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా. ఇప్పుడు 14వ అధ్యాయం చివరి వచనం చూడండి, చెవులు గలవాడు. ఇప్పుడు వాడు ఎందుకు వచ్చారు ప్రభు దగ్గరికి? దయచేసి చెప్పాలి, వారు ఎందుకు వచ్చారు? వినటానికి. వినటం వస్తే ఏమి రావాలి? వినుట వలన విశ్వాసం రావాలి కదా. మరి వినటానికి వచ్చినటువంటి వారు విమర్శ చేయటం ప్రారంభం చేశారు. వినటానికి వచ్చినటువంటి వారు ప్రభు యందు సనుక్కోవటం ప్రారంభం చేశారు. వినటానికి వచ్చినటువంటి వారు వాడు పాపి, వాడు దోషి, వాడు ద్రోహి అని లెక్క పెట్టడం ప్రారంభం చేశాడు. వినటానికి వచ్చిన వాడు తన పాపాన్ని చూసుకోకుండా ఎదుటివాడి పాపాన్ని చూడటానికి వచ్చాడు. కొన్నిసార్లు వాక్యం చెబుతుంటే, అబ్బా పక్కనోడి బయలుదేరింది ఈరోజు కదా. ఎవరికి ఇది? నేను నీ పక్కనోడి చెప్తానికి వచ్చినా, నేను ఫ్యామిలీకి చెప్తాను, గోడలు చెప్తానికి వచ్చినా? ఈ వాక్యం ఏ ఒక్కరికి కాదు, అందరికీ. బహుశా ఈరోజు నాతో మాట్లాడచ్చు. ఒక్కొక్కసారి ఇది 2 అంచులు గల వాడి అని కట్టము, ఒక్కోసారి నన్ను కూడా గాయము చేయవచ్చు. ప్రతి మానవుడు పాపం ధరించుకున్నటువంటి వాడే. తన సొంత పాపాన్ని గుర్తుపట్టకుండా, తన సొంత దోషాన్ని గుర్తుపట్టకుండా యేసుప్రభు దగ్గరికి వచ్చి వినటానికి వచ్చి కూడా యేసుప్రభు మాటలు వింటూ కూడా విశ్వాసంలోకి రాకపోవటం, పశ్చాత్తాపడకపోవటం, మారు మనసు పొందకపోవటం, ఈ 99 మంది ఈ నీతిమంతుల కంటే, మారు మనసు లేని నీతిమంతుల కంటే బహిర్గతంగా పాపము చేసి పశ్చాత్తాపడ వచ్చినటువంటి ఒక్క పాపి పశ్చాత్తాపం, మారు మనసు చాలు. ఇంటిలోనే ఉన్నాడు పెద్ద కుమారుడు, తండ్రి మాట రోజు వింటున్నాడు, తండ్రి ప్రవర్తన చూస్తున్నాడు, తండ్రి మంచితనం చూశాడు, తండ్రి ఇచ్చిన ఈవులను అనుభవించాడు. కానీ చివరికి తండ్రి మీద నేరారోపణ చేసి సహోదరుడి మీద దూషించి, వాడు ద్రోహి, వాడు పాపి, వాడు వ్యభిచారులతో తిరిగాడు, వాడు ఇంటికి వచ్చి అర్హుడు కాదని దూషించి అతని ఇంటి వెలుపటే ఉండినట్టు రాయబడింది. ఎవరు తప్పిపోయారు? ఇప్పుడు దయచేసి జ్ఞాపకం చేసి, ఎవరు తప్పిపోయారు? ఇంట్లో ఉన్నవాడా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినవాడా? ఇంట్లో ఉండి తప్పిపోయినటువంటి వాడు, ఇంటికి బయటికి వెళ్ళి తప్పిపోయిన వాడు తిరిగి వచ్చాడు, ఇంట్లో ఉండి తప్పిపోయిన వాడు బయటికి వెళ్ళిపోయాడు. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, నిజ పశ్చాత్తాపం చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పశ్చాత్తాపం మన జీవితాల్లో కోరుతున్నాడు. ఎదుటి మనిషిని ఎల్లకాలం పాపి 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 అని చెప్పరు. కొన్నిసార్లు మారుతున్న వ్యక్తిని కూడా పాపి అంటుంటారు. మారుతున్నటువంటి వ్యక్తిని, ఇంట్లో మారాలని ప్రార్థన చేసేది వాళ్ళే, మారితే ఒప్పుకున్నవాడు కూడా వాడే. అవునా కాదు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు, నా భర్త మారాలి మారాలి మారాలంటే మారితే ఆ మార్పును సహించలే. నా భార్య మారాలి మారాలి మారాలంటే ఆ మార్పును సహించలే. మారాలని ప్రార్థన చేసింది మనమే, మార్పును సహించలేనటువంటి వారు కూడా మనమైతే. దేవుని రాజ్యము అది కాదండి. దేవుని రాజ్యము
ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడి పాపములను వినయంగా ఒప్పుకొని మారు మనసు గలవారై ఆయన ఎద్దుకు వచ్చుతాయి. లూకాసు సువార్త 15:7 అటువలే మారు మనసులే అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై. మారు మనసు పొందినటువంటి ఒక్కడు చాలు 99 మంది కంటే. ఇది ఎవరికి చెబుతున్నాడు? ఆ పరిసయ్యులు, సుంకర్లు, శాస్త్రులు ఆనాడు పాపులుగా, మహా అధిపతులుగా, గొప్పవారుగా పిలువబడుతున్నటువంటి వారికి ఇస్తున్న సందేశం ఇదే. ధర్మశాస్త్రం వెరిగి ఏనాటి నుంచో వింటూ, ఏనాటి నుంచో చదువుతూ, నవిళ్ళ పుక్కిట పెట్టి అన్నిటిని కూడా తెలిసినటువంటి వారు పశ్చాత్తాపడక, ఏమీ తెలియనటువంటి వారు, పాపపు స్థితిలో ఉన్నటువంటి వారు మారు మనసు పొందొచ్చినప్పుడు ప్రభు వారిని గుర్తించారు. ప్రభు వారిని దగ్గర చేర్చుకుంటున్నాడు, ప్రభు వారిని స్వీకరిస్తున్నాడు, ప్రభు వారిని మెచ్చుకుంటున్నాడు. కనుక మనం ఎలా ఉన్నాం? గుడిలోకి వచ్చి కూడా హృదయం బయట ఉంటే, గుడిలోకి వచ్చి కూడా హృదయం పాపంతో నిండి ఉంటే, బహిర్గతంగా మనం ఏ పాపాలు చేయకపోవచ్చు, కానీ అంతరంగం పాపంతో నిండి ఉండి కంటికి కనపడుతున్న పాపాన్ని లెక్కించి తీర్పు తీర్చేటువంటి వారంగా ఉంటే వేషధారులకు ఎక్కువ తీర్పు ఉంది. ప్రభు చెప్పాడు కదా, ఎవరికి ఎక్కువ తీర్పు ఉంది? వేశ్యలకా, వేషధారులకా? వేషధారికే ఉంది. వేశ్యకు క్షమాపణ దొరికింది, వేషధారికి తీర్పు, భయంకరమైన తీర్పు ఉంది. అయ్యో వేషధారులారా మీకు శ్రమ. కనుక మనం నిజ పశ్చాత్తాపంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఎదుటివారి పాపాన్ని చూడకూడదని జ్ఞాపకం చేస్తున్నాం. 4వది, ఈ ఉపమానాల సారాంశం. అసలు దేవునికి సంతోషం దేనిలో నుంచి వస్తుంది? దేవుడు అసలు ఎందు విషయాల్లో సంతోషిస్తాడు? తప్పిపోయిన గొర్రె గురించి మాట్లాడుతున్నప్పుడు 99 గొర్రెలను విడిచి కాపరి తప్పిపోయిన గొర్రెకు వెళ్ళటం లోకానుసారంగా చూస్తే అది అవివేకమే. ఇదేంటే 99 గొర్రెలు విడిచిపెట్టావు, అవి ఇంపార్టెంట్ కాదా, అవి ముఖ్యం కాదా, వాటిని వదిలిపెట్టి వెళ్తే ఒక గొర్రె కోసం వెళ్తే ఇటు వెళ్ళిపోవాలి అని లోకం మాట్లాడవచ్చు. కానీ సామాన్య రీతిగా చూస్తే కాపరికి ఒక గొర్రె తప్పిపోవటం మహా అవమానం, పెద్ద అవమానం. అది కాపరి ఫెయిల్యూర్ను చూపిస్తుంది. అది ఒక కాపరికి బాధను, దుఃఖాన్ని, అవమానాన్ని మిగిల్చింది. అందుకనే కాపరి దాని విషయమై శ్రద్ధ వహించి దానిని వెతికిపోయి తెచ్చుకుంటే దాని విషయమై అధిక సంతోషిస్తాడని కాపరి. పోగొట్టుకున్న నాణ్యం, ఒక స్త్రీ తన నాణ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ నాణ్యాన్ని విషయమై ఆమె వెతుకున్నప్పుడు చూడండి 8 ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించడి. చూడండి, మా భాషం గారు పెళ్లి కోసం ఉంగరం పోగొట్టుకొని వచ్చింది. పొద్దున 10 గంటలకు పెళ్ళి, 8 గంటలకు ఉంగరం పోగొట్టుకున్నాను. నేను అరుస్తానేమో, వాళ్ళ అమ్మ నాన్నలు అరుస్తారేమోనని ఇటు పెళ్ళిళ్ళప్పుడంటే ప్రతి వస్తువు ప్రాధాన్యమైందే కదా, మహా వివాదాలు అవుతాయి, తెలిసిందే కదా. ఆ వస్తువు కోసం వెతికితే ఎక్కడో ఉంగరం దొరికింది. అప్పుడు ఒంటి మీద, దేహం మీద కడియాలు ఉన్నాయా, లేకపోతే నెక్లెస్ ఉందా, లేకపోతే వడ్రానం ఉందా, ఇవేవి కనపడవు. ఏది పోయిందో దాని మీదే శ్రద్ధ. ఏది పోగొట్టుకున్నదో, అది డబ్బు అయినా, అది వస్తువైనా, పోగొట్టుకున్న దాని మీద వచ్చే శ్రద్ధ. మిగిలినవి ఎన్నున్నా కూడా అది దొరికితే వచ్చే సంతోషం, మహా సంతోషం, మహా ఆనందం. ఒక స్త్రీ తన నాణ్యాన్ని పోగొట్టుకొని తిరిగి సంపాదించుకుంటే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అలాగే ఒక పాపి తప్పిపోయి తిరిగి వస్తే సంతోషము భూమి మీద కాదు, సంతోషము మానవ రీతి అయిన సంతోషం కాదు, ఇది పరలోకమందు మహా సంతోషం. దేవదూతలు ఆనందిస్తాయి. చూడండి 10వ అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము, దేవుని దూతల ఎదుట. 7వ కూడా మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కాబట్టి ప్రభు మారు మనసు కలిగినటువంటి వారి విషయం,
తిరిగి వచ్చినటువంటి వారి విషయమై, పోగొట్టుకోవడం పడిన తిరిగి రాబడినటువంటి వారి విషయమై, నష్టపోయి తిరిగి మేలుకొని తిరిగి వచ్చి ప్రభు దగ్గర ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడిన వారి విషయమై ప్రభు శ్రద్ధ వహిస్తూ ఆయన సంతోషిస్తానని జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన సంతోషం మన ధనఘనతలను బట్టి రాదు. ఆయన సంతోషం మనకున్నటువంటి లోకపరమైన బాహ్య విలువలను బట్టి రావటం లేదు. ఆయన సంతోషం ఇంకా వేటినో మనం ఇచ్చే డబ్బును బట్టి, మనకున్న వాటిని బట్టి కాదు, కానీ నువ్వు మారు మనసు పొంది తిరిగి వస్తే ఆయన సంతోషము అధికం. నువ్వు మారు మనసు పొందకపోతే ఆయనకు ఆయాసమే. కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నాయడలా దయచేసి నన్ను క్షమించు. 19వ కీర్తనలో ఈ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సరే, నేను రిఫరెన్స్ మర్చిపోయాను. నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నాయడలా నన్ను దాని నుంచి తప్పించి క్షమించమని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తాను. కనుక దేవునికి ఆయాసకరంగా ఉండటం కంటే దేవునిని సంతోషపెట్టింది ఏదైనా ఉందంటే అది పశ్చాత్తాపం, తిరిగి రావటం, ఆయన ఎదుట వేడుకోవటం, ఆయన ఎదుట గోజాడటం, ఆయన ఎదుట పాపినని వినయంగా ఒప్పుకోవటం, దీన మనస్కులై ఉండటం ఆయన సంతోషాన్ని పుట్టించింది. కనుక ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనం ఈ 4 ప్రాముఖ్యమైన విషయం. దేవుడు ఎవరిని గుర్తిస్తున్నాడు? దేవుడు పరిసయ్యులు, శుంకర్లు, లేకపోతే పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులైన వారిని గుర్తించగా, పాపులు, శుంకర్లైన ఈ సమాజం స్త్రీని ద్వేషించి సమాజంలో స్త్రీగా పుట్టనందుకు వందనాలు అని చెప్పుకుంటున్నటువంటి స్త్రీల విషయమే ప్రభు శ్రద్ధ పెట్టి వారిని గుర్తించారు. రెండోది, పాపుల పట్ల మన బాధ్యత ఏంటి అని అంటే వారి కోసం ప్రార్థన, వారి కోసం బోధ చేయాలి, వారిని చేయబొట్టుకోవాలి, వారిని మేలుకొల్పాలి, వారిని తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉందని జ్ఞాపకం. మూడోది, ఒకవేళ ఎదుటి వ్యక్తిని పాపి అని చెబుతున్న నీలో కూడా అంతకించే కపటం, దోషం ఎక్కువ ఉందేమో దాన్ని జ్ఞాపకం చేసుకో, పశ్చాత్తాపం అనేది చాలా అవసరం. నాలుగోది, ప్రభు తిరిగి వచ్చిన పాపి విషయం అధికంగా సంతోషపడతాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి సంతోషం ఎంత గొప్పది. ఈరోజు మనము దేవుని సన్నిధానంలో ఉండి నీతిమంతులమని భావించు, నాలో పాపము లేదని చెప్పుకుంటే నన్ను నేనే మోసపరుచుకున్నాను. దేవుడు అబద్ధికుడు అవుతాడా? దయచేసి చెప్పండి. ఆయన అబద్ధికుడా? మనం అబద్ధికుడు. మనము దాచుకుంటాం, మనము చాలా రహస్యంగా జీవితాలు జీవిస్తాం. ఆయన అబద్ధికుడు కాదు. నాలో పాపం ఉంది, నేను కూడా పాపినే. ఒకడు బహిర్గతంగా చేయొచ్చు, ఒకడు అంతరంగికంగా చేయొచ్చు, ఒకడు కనపడినట్లు చేయొచ్చు, ఇంకొకరు కనపడకున్నట్లుగా చేసి సమాజంలో నీతిమంతులుగా అనిపించుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రభు ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలన్నీ బయటపడుతున్నాయి. దీన్ని ఎరిగి మనము నిజ పశ్చాత్తాపం గలవారమై మన పాపాలు ప్రభు లెక్కిస్తాడని జ్ఞాపకం చేస్తాం. తోటి వారిని చులకన చూడక వారి కోసం ప్రార్థించే వారమై, మనలో బలహీనతలు ఉంటే విడిచిపెట్టు వారం ఉండి ప్రభు మన యందు సంతోషించేటువంటి అట్టి ఇష్టమైన జీవితాలు జీవించుదాం. అట్టి కృపా ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావాలను గాక. ఆమేన్. దేవా